మిథున లగ్నం, మిథున రాశి వీళ్ళకి రెండో భావంలో ఈయన ఉంటున్నాడు. రెండో భావంలో ఉండి వాళ్ళ యొక్క కెరీర్ ప్లేస్, మీనం కెరీర్ ప్లేస్ని చూస్తున్నాడు. కుటుంబ వృద్ధి జరిగే అవకాశాలు ఉంటాయి రెండో భావంలో ఉంటే. ధనాదాయం పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీకు జరుగుతున్న అంటే మీరు వాక్ వేస్డ్ అంటే ఏదైనా టీచర్ పోస్టులు కానీ, లేదా పొలిటీషియన్స్ కానీ, లేదు అస్ట్రాలజర్స్ కానీ, ఎవరైనా కానివ్వండి, మిథున లగ్నం మిథున రాశి వాళ్ళకి ఇది మంచి సమయంగా మనం చెప్పుకోవచ్చు. 6వ ఇంటిని చూస్తున్నాడు కాబట్టి మీ బాధలు అంటే శత్రు రోగ రుణ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఉన్న నెగిటివిటీని తీసివేసే అవకాశాలు ఉంటాయి. ఒక్కొక్కసారి మీరు అప్పులు చేసే సందర్భాలు ఉన్నాయనుకోండి, హెవీగా అప్పులు కూడా జనరేట్ చేస్తాడు. ఈజీగా అప్పులు జనరేట్ అవుతాయి మీకు. అది మీ యొక్క కెరీర్కి దోహదపడేవే అవుతాయి. ఎందుకంటే మీకు 10వ ఇంటిని కూడా చూస్తున్నాడు కాబట్టి. సో అష్టమాన్ని చూస్తున్నాడు కాబట్టి మీ యొక్క అత్తగారింట్లో ఏదైనా శుభకార్యం కానీ, లేదు వాళ్ళ ఇంట్లో ఏదైనా మంచి శుభవార్తలు కానీ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. వారసత్వ ఆస్తులు లేదా ఏదైనా ఉంటే అవి ఎప్పటి నుంచో సేల్ కాకుండా ఉంటే కూడా సేల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇది మిథున లగ్నం మిథున రాశి వాళ్ళకి మనం చెప్పుకోవచ్చు. మీరు ఫుడ్ విషయంలో కొంచెం బాగా కంట్రోల్గా ఉండాల్సిన అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ సమయంలో బాగా హెవీగా తినే అవకాశాలు ఉంటాయి. ఆయన హెవీ ప్లానెట్ కదా, సో అందువల్ల మీరు లావ్ అయ్యే అవకాశాలు ఉంటాయి 50 రోజుల్లో. సో బేసిక్గా ఈ సమయంలో మనం తీసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ మీకు ఇంకా మంచి ఫలితాలు రావాలి అని అంటే డెఫినెట్గా ఇక్కడ రెండో ఇల్లు వాక్ స్థానంలో కాబట్టి మంచి దైవ మంత్రాలని జపించడం మంచిది. ఓకేనండి. తర్వాత మీకు పర్టికులర్గా ఇదేమి అంత నెగిటివ్ కాదు. ఎందుకంటే రెండో ఇంట్లో, 5వ ఇంట్లో, 7వ ఇంట్లో, 9వ ఇంట్లో, 11వ ఇంట్లో ఫలితాలు ఇస్తారనేది మనకి శాస్త్రం చెప్తోంది. అందుకని మిథున లగ్నం మిథున రాశి వాళ్ళకి ఇది ఎక్సలెంట్, నో డౌట్. ఇది ఇంకా బాగా మేము మంచి ఫలితాలు చూడాలి, కరెక్ట్గా మేము అనుభవిస్తున్నామా లేదా అనేది చెక్ చేసుకోవాలంటే మీ యొక్క దశ అంతర్దశానాదులు మీకు మీనంలో కానీ, వృచ్చికంలో కానీ, కర్కాటకంలో కానీ ఉన్నట్లయితే ఈ పీరియడ్ మిమ్మల్ని కొంచెం ఆశావాదంగా ఉంచే అవకాశాలు ఉంటాయి. డెఫినెట్గా మీ పాత్ నెక్స్ట్ ఇయర్కి ఎలా ఉండబోతుంది అనేది మీకు ఒక నిర్ణయం అనేది మైండ్లో ఏర్పడిపోతుంది. అటువంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయి.